హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఎనీ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పక ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాలిటీ నుండి ఏం చదవాలి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ దట్ టు ఎన్టీపీసీ వాళ్ళు పాలిటీలో ఎక్కువగా ఫోకస్ చేయండి, గ్రూప్ డి వాళ్ళు తక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకు అనేది అంటే మన యొక్క పేపర్లో వచ్చే ఆ మార్క్స్ వెయిటేజ్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఆ సబ్జెక్టు మీద ఎక్కువనా తక్కువనా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా ఎన్టీపీసీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ దట్ ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ మంత్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నుండి పాలిటీ ప్రీవియస్ క్వశ్చన్ చూసాం. చాలా అద్భుతంగా 10 క్వశ్చన్స్ వరకు కూడా కొన్ని సెట్లలో అడగడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ వాళ్ళకి కూడా. సో ఏం చదివితే మనం ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది చూస్తే అతి ముఖ్యమైన టాపిక్స్ 20 మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 20 టాపిక్స్లో ఎక్కువగా ఉంటుంది మనం నేర్చుకోవడానికి కానీ చదవడానికి కానీ. ఎగ్జామినర్ క్వశ్చన్స్ మనల్ని అడగడానికి 20 టాపిక్స్లో ఎక్కువగా మనకి క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైన టాపిక్స్ 24. ఇందులో కనుక చూసినట్లయితే మనకి ఇంతకు ముందు దానికంటే ఇందులో కొంచెం లెవెల్ అనేది తగ్గిపోతుంది. కొంచెం అంటే ఆ సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ 10 క్వశ్చన్లు వస్తే ఇక్కడ 6-7 క్వశ్చన్స్ ఈ విధంగా. ఇక లాస్ట్ ఇతర టాపిక్స్ అని ఉంటాయి, 40 టాపిక్స్ ఉంటాయి. ఇందులో ప్రతి టాపిక్ నుండి రఫ్గా చూస్తే ఒక 4 or 5 క్వశ్చన్స్ మాత్రం మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో అవి ఆ లెవెల్ అనేది తెలియాలి అక్కడ. అందుకే ఏం చదవాలో తెలియడంతో పాటు ఏం చదవకూడదో కూడా తెలియాల్సింది ఇక్కడే. ఓకేనా? సో మనం చూద్దాం. అండ్ పాలిటీ నుండి డెఫినెట్లీ ఒక్క మార్కు కూడా మీకు మిస్ అవ్వదు. అంత నీట్గా మంచి లక్ష్మీకాంత్ బుక్ని రిఫర్ చేసి రైల్వే బేస్ మీద నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది మీరు ప్రిపేర్ అయ్యేది గ్రూప్స్ ఎగ్జామ్ కోసం కాదనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రేపు మాత్రమే ఈ ఆఫర్ లాస్ట్ అండి. రేపటితో రేపు సాయంత్రానికి క్లోజ్ చేస్తాను. 50% ఆఫర్ మళ్ళీ ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇండియన్ పాలిటీ కేవలం 50 రూపీస్. సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది. సిలబస్ జీకే కంప్యూటర్స్ ఈచ్ సబ్జెక్టు 50 రూపీస్ ఓన్లీ. మనకి సిలబస్ అయిపోయింది. అండ్ ఒకటే చెప్తున్నాను, తెలుగు మీడియం కోర్స్. అదేవిధంగా డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్ ఆప్షన్ ఉండదు. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు తీసుకునే ముందు ఒకసారి యూట్యూబ్లో 1కి 2, 2కి 3 క్లాసెస్ చూడండి. చూశాకనే తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో అందరిలా కాకుండా మనం ఎక్కువనే క్లాసెస్ చెప్తూ ఉంటాం కనుక మనం చెప్పేదే క్లాసెస్ కనుక మోర్ దాన్ 1000 వీడియోస్ ఉన్నాయి, 1000 క్లాసెస్ ఉన్నాయి. చూడండి, మీకు నచ్చితే మీకు రైల్వేకి యూజ్ అవుతుంది అనిపిస్తే తీసుకోండి. అండ్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ 95% అయిపోయింది. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. అరిథమెటిక్ 60 to 70% అయిపోయింది, 100 రూపీస్. రైల్వే కోర్స్ ఎన్టీపీసీ గ్రూప్ డికి 250 రూపీస్ ఓన్లీ. మీరు పర్ఫెక్ట్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ ఇంకా ఇందులో సిలబస్ అనేది ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. ప్రజెంట్ మిడైవల్ హిస్టరీ అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. అది కూడా ఆ పనిలో ఉన్నాను. 1 by 1 ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా కూల్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఆఫర్ మాత్రం రేపు సాయంత్రం వరకు ఉంటుంది, తీసివేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి చూద్దాం మనం. ముందుగా అతి ముఖ్యమైన టాపిక్స్: రాజ్యాంగ రచన, షెడ్యూల్స్, రాజ్యాంగము భాగాలు, ముఖ్య లక్షణాలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, యూనియన్ మరియు దాని భూభాగము, ప్రాథమిక హక్కులు, ముఖ్యమైన సవరణలు, పార్లమెంట్ అత్యవసర నిబంధనలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, గవర్నర్, శాసనసభ, హైకోర్టు, పంచాయతీలు అండ్ మున్సిపాలిటీస్, అధికార భాషలు, ఎంపిక విధానము, వారి యొక్క అర్హతలు ఏంటి, ప్రమాణ స్వీకారాలు ఏంటివి, తొలగింపు ఏ విధంగా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది. సో ఇవో 20 టాపిక్స్. ప్రతి రైల్వే ఆస్పిరెంట్ ఈ 20 టాపిక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. గ్రూప్ డి వాళ్ళు కూడా చదవండి. గ్రూప్ డి వాళ్ళు చదవండి, ఎన్టీపీసీ వాళ్ళు చదవండి, ఆర్పిఎఫ్ వాళ్ళు చదవండి. ఈ 20 టాపిక్స్ చాలా. ఇప్పుడు సపోజ్ ఎగ్జామినర్ ఒక 10 క్వశ్చన్లు కనుక అడిగితే పాలిటీ నుండి, అందులో 6 క్వశ్చన్స్ మనకి ఈ 20 టాపిక్స్ నుండే రావడం జరుగుతుంది. అంటే 60% ఆఫ్ సిలబస్ కేవలం ఇక్కడే నుండే కవర్ అవుతూ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఇది మీరు గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన టాపిక్స్ మనం చూద్దాం. చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ ప్రవేశిక, పౌరసత్వము, ఆదేశిక సూత్రాలు, విధులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, ట్రిబ్యునల్స్, యూటీస్, షెడ్యూల్స్, ఆదివాసీ ప్రాంతాలు, ఎన్నికల సంఘం, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, ఫినాన్స్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, నీతి ఆయోగ్, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ,
లోక్పాల్ మరియు లోకాయుక్త 40 ఫిరాయింపుల నిరోధక చట్టం. 10 క్వశ్చన్లలో 6 పైనే అయిపోయి ఇక్కడ 2 నుండి 3 క్వశ్చన్స్ ఇక్కడే మనకి కవర్ అవుతాయి. ఓకేనా? సో ఈ 24 టాపిక్స్ నుండి మనకి కవర్ అవుతాయి. ఫస్ట్ మీరు ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా ఆర్పిఎఫ్ అయినా 20 చదివాక ఇక్కడికి రావాలి. ఓకేనా? అవి కంప్లీట్ చేయకుండా ఇక్కడికైతే రాకండి, ఎందుకంటే అక్కడే మనకి మేజర్ రోల్. ఒకసారి మన యొక్క యాప్లో ఎలాంటి క్లాసెస్ ఉన్నాయనేది ఒక్కసారి చూద్దామండి. సో చాలా నీట్గా ప్రిపేర్ చేశాను, మీరు క్లాసెస్ చూడండి. రాష్ట్రపతి గవర్నర్ని పోల్చి చూద్దామా అని ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది క్లాసెస్. ప్రకరణలు, భాగాలు మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. అధినేతలు ఎంపిక విధానము, ఇది ఒక్క రోజు కూర్చొని చేసేది కాదండి, కొన్ని రోజుల కష్టం ఇది, అది గమనించాలి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, అఫీషియల్ లాంగ్వేజెస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మనం స్టార్ట్ చేసాము. ఆల్టర్నేట్ డేస్ అవి చూడబోతా ఉన్నాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం. మనం ఏం అవసరమో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇతర టాపిక్స్, ఇక్కడ 40 టాపిక్స్ ఉంటాయండి ఇతర దాంట్లో. బట్ ఇందులో ఈచ్ టాపిక్ నుండి 4 or 5 క్వశ్చన్స్ కంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉండదు, అంత అవసరం కూడా లేదు. సో మీరు ఏదో పెద్ద 45 టాపిక్స్ అంటే ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. ఈచ్ టాపిక్ 4 or 5 క్వశ్చన్స్ అంతే. ఇక్కడ మౌలిక స్వరూపము, పార్లమెంటరీ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, క్యాబినెట్ కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, వేదికలు, గ్రూపులు, న్యాయ సమీక్ష, క్రియాశీలత, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, దిగువ న్యాయస్థానాలు, కొన్ని రాష్ట్రాల కొరకు ప్రత్యేక నిబంధనలు, జిఎస్టీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, స్టేట్ కేంద్ర నిఘా సంఘం, దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ, విపత్తు నిర్వహణ, సహకార సంఘాలు, ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతలు, ప్రత్యేక నిబంధనలు, పార్టీలు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఎన్నికలు, ఎన్నికల చట్టాలు, సంస్కరణలు, ఓటింగ్ ప్రవర్తన, సంకీర్ణ ప్రభుత్వం, ప్రభావ వర్గాలు, సమగ్రత, విదేశాంగ విధానం, రాజ్యాంగం యొక్క పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ ఫస్ట్ 20 టాపిక్స్ నేర్చుకోవాలి. అది క్లియర్ చేశాక ఎన్టీపీసీ వాళ్ళు సెకండ్ దానికి రావాలి. గ్రూప్ డి వాళ్ళు కూడా మీకు స్టిల్ టైం ఉంటే సెకండ్ కేటగిరీకి రావాలి. ఓకేనా? సో అక్కడికి వచ్చాక మనకు 1 by 1 అన్నట్టు నీట్గా చదవండి. ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు అండి. సక్సెస్ అనేది చాలామందికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఏం చదవాలో తెలియకపోవడం. మనం రాసేది రైల్వే ఎగ్జామ్ అయినప్పుడు దాని లెవెల్లో చదివితే చాలు. గ్రూప్ 2 లెవెల్లోనో గ్రూప్ 1 లెవెల్నో అవసరం లేదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. వాళ్ళ ఏం చేస్తాడంటే రాసే ఎగ్జామ్ ఒకటి, చదివే విధానం ఒక విధంగా చదువుతూ ఉంటాడు. రే ఇది అంత అవసరం లేదురా అంటే వినరు చాలామంది. ఇంత అవసరం లేదు కదా ఈ ఎగ్జామ్కి, ఇది చదివితే సరిపోతుందిగా అంటే వినరు అన్నట్లు. సో అలా మీరు కూడా అవ్వకండి. ఏం చదవాలో అది చదివితే సరిపోతుంది. సో ఓకేనా? సో అది ఎప్పుడైనా, ఇది ఒక్కటే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలానే ప్రిపేర్ అవ్వాలి. మన యొక్క దారి రైల్వే అన్నప్పుడు ఈ విధంగా ఇటుకెళ్ళి ఇక్కడ చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉందండి, పెద్ద పోస్ట్. ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ రైల్వే ఉంది. నీ డ్రీమ్ రైల్వే అయినప్పుడు నీ మార్గం అనేది స్ట్రైట్ ఇలానే ఉండాలండి. ఓకేనా? ఓకే. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ స్ట్రైట్ లైన్ ఇక్కడ నుండి ఇక్కడికి నువ్వు రోడ్ వేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది కూడా దారిలోనే ఉంది కదా అని నేను ఇది చదువుతా సార్ అని అనుకుంటే టైం అనేది ఎంత వేస్ట్ అయిపోయింది, ఇంత టైం వేస్ట్ అయిపోయింది. ఈ టైం అంతా కూడా నువ్వు ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడనే ఫోకస్ చేస్తే నీకు ఎంత గ్రిప్ వస్తుందా అండి? నీకు అప్పుడు హెవీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు అవసరం లేదు, నీకు ఇక్కడే కావాలి కదా. సో అది ఒక్కటి క్యాచ్ చేయండి. సో మీరు కొద్దిమంది అర్థం చేసుకుంటారు, కొద్దిమంది అర్థం చేసుకోరు. ఓకే ఫైన్. బట్ ఓవరాల్గా మాత్రం వీడియో ఇదే. అండ్ రేపు లేదా ఎల్లుండి మళ్ళీ జీకే ఏం చదవాలో చెప్తాను, అరిథమెటిక్లో ఏం చదవాలో చెప్తాను. 1 by 1 చెప్పడానికే ట్రై చేస్తాను. సో కూల్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఒకరోజు. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.